శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం సింహరాశి వారికి మార్చి 22వ తారీఖు నుంచి 28వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలించినప్పుడు ప్రధానంగా సింహరాశి వారికి ఈ వారం నుంచి అంటే ఈ వారం అంతా కూడా మరి కాలసర్ప దోషం అనే ఒక దోషం ఏర్పడింది. అంటే రాశి సింహరాశిలో కేతువు, సప్తమ స్థానం అయినటువంటి కుంభరాశిలో రాహు, ఆ రాహుతోనే ఈ బుధ కుజగ్రహాలు కలిసి ఉండడం జరిగింది. అంటే 1-7 యాక్సెస్లో సింహరాశి వారికి ఈ కాలసర్ప దోషం ఏర్పడడం వల్ల 7వ భావ ఫలితాలు జాతకుడికి చాలా ఇబ్బంది పెడతాయి. ఇది ప్రధానంగా ఏంటంటే మీ జీవిత భాగస్వామి, మీ భార్య లేదా మీ భర్త ద్వారా కొంత నష్టం జరగడం కానీ, కొన్ని విభేదాలు రావడం కానీ, లేదంటే వారికి ఏదైనా ఒక హెల్త్ ప్రాబ్లం రావడం కానీ జరిగే అవకాశం ఉంది. అలాగే మీరు ఎవరినైతే ఇంతకాలంగా నమ్మి వారితో కలిసి వ్యవహారం చేస్తున్నారో, పార్ట్నర్షిప్ వ్యవహారం అనుకోవచ్చు, ఒక వ్యాపారం అనుకోవచ్చు, వారు మిమ్మల్ని వెన్నుపోటు పొడిచి మిమ్మల్ని పూర్తిగా బదనాం చేసి ఒక తప్పు చేసిన వ్యక్తిగా నిలబెట్టే అవకాశం ఉంటుంది. సో అందువలన ప్రత్యర్థులు విసురుతున్నటువంటి సవాళ్ళను కానీ, వారు బిగిస్తున్నటువంటి ఉచ్చును కానీ చాలా జాగ్రత్తగా కాపాడుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ సప్తమ స్థానమే బలమైంది, అపోజిషన్ పార్టీ. అక్కడ కుజుడు ఉన్నాడు, రాహు ఉన్నాడు, అలాగే బుధుడు ఉన్నాడు. సో ఈ అన్ని కారణాల వల్ల ఏంటంటే మీకు వారు చాలా బలవంతులై ఉంటారు. మీ అపోజిషన్ పార్టీ అవ్వచ్చు, మీ జీవిత భాగస్వామి అవ్వచ్చు. మీ యొక్క వరకు సింహరాశిలో కేవలం కేతుగ్రహం మాత్రమే ఉండడం జరిగింది. ఈ కేతువు వైరాగ్యకారకుడు, రాజీకారకుడు, ఏదైనా హృదయంతో ఆలోచించి పోనీలే అన్నటువంటి మనస్థాన్ని కల్పిస్తూ ఉంటాడు. పెద్దగా ధైర్యాన్ని ఇవ్వలేకపోతూ ఉంటాడు. సో ఆ కారణం వల్ల మీరు ముందుగానే ఎదుటి వారు ఏం చేస్తారో గమనించి దానికి అనుగుణంగా మీరు పథకాలు వేసుకుంటూ వెళ్ళవలసి ఉంటుంది. చాలా జాగ్రత్తగా మీరు ఈ ప్రస్తుతం జరుగుతున్నటువంటి కురుక్షేత్ర యుద్ధంలో ప్రధానంగా మీరు సైలెంట్గా ఉంటూనే ముందుకు వెళ్ళవలసి ఉంటుంది. అయితే సప్తమ స్థానం ఉన్నటువంటి గ్రహాలు దశమ భావాన్ని మీద కూడా తమ యొక్క ప్రభావాన్ని చూపుతుంటాయి. అంటే దశమాతు దశమం సప్తమం కాబట్టి వృత్తిపరంగా కొన్ని అనుకోని చికాకులు రావడం కానీ, మీరు నిజాయితీగా వ్యవహరించడం వలన వృత్తిపరంగా మీకు కొన్ని ఇబ్బందులు కానీ, అపనిందలు కానీ, అపవాదులు కానీ వచ్చే అవకాశం ఉంది. అంటే ప్రధానంగా మీ యొక్క శత్రువులు ఈ సమయంలో పైచేయి సాధిస్తారు. మిమ్మల్ని అణగదొక్కే ప్రయత్నం అనేది జరుగుతుంటుంది. అది టెంపరీగా అయినప్పటికీ కూడా కొంతవరకు మీకు కొంత ఇబ్బంది కలిగించే అవకాశం ఉన్నది. దాంతో ప్రధానంగా అష్టమ స్థానంలో శని భగవానుడు, ఇప్పుడు రాశ్యాధిపతి రవి కూడా అష్టమ స్థానంలోనే ఉన్నాడు. ఈ అష్టమ స్థానంలో రవి శనుల కలయిక మీ కుటుంబంలో మీ తాతగారికి కానీ, తండ్రి గారికి కానీ, వ్యక్తిగతంగా మీకు లేదంటే మీ మగ సంతానానికి కానీ ఏదో ఒక ఇబ్బంది, స్ట్రగుల్ వచ్చే అవకాశం ఉంది. వారికి ఉద్యోగపరంగా రావాల్సినటువంటి హోదా కానీ, రావాల్సినటువంటి ఉద్యోగం కానీ, రావాల్సిన పదవి కానీ రాకుండా అది వేరే వారికి వెళ్ళిపోవడం వల్ల కొంత అవమానానికి మీ కుటుంబం గురయ్యే అవకాశం ఉంది. ఇది ఇలాగా అష్టమ శని ప్రభావం వల్ల, అష్టమ రవి ప్రభావం వల్ల జరిగే అవకాశం ఉంది. బట్ శుక్రుడు కూడా అదే సమయంలో అష్టమ స్థానంలో ఉండడం వల్ల ప్రధానంగా ఉద్యోగ సంబంధించిన విషయంలో, వ్యాపారపరమైన సంబంధించిన విషయంలో ఏదో ఒక అపవాద కారణంగా, ఒక నింద కారణంగా కొంత ఇబ్బంది రావడం కానీ, టెంపరీగా అది క్లోజ్ చేసే పరిస్థితి రావడం కానీ, ఉద్యోగం అయితే కొద్దిగా రాజీనామా చేయడం కానీ, సెలవు పెట్టడం కానీ జరిగే అవకాశం ఉంది. అంటే ఓవరాల్గా ఈ రాహుకేతు ప్రభావం 1-7లో ప్రభావం ఉండడం వల్ల మిగతా గ్రహాలు కూడా ఎక్కువ చెడు ఫలితాలు ఇవ్వడం జరుగుతుంటుంది. అదే శుభగ్రహాల ప్రభావం ఉన్నప్పుడు మంచి జరుగుతూ ఉంటుంది. ఈ కారణం వల్ల జాగ్రత్తగా వ్యవహరించవలసి ఉంటుంది. బట్ ఏదైనా ఒకే ఒక గ్రహం, గురుగ్రహం లాభస్థానంలో ఉండడం వల్ల ఏ కార్యక్రమం ఎంత ఇబ్బందులు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా ఎవరో ఒకరు దైవబలంతో మిమ్మల్ని ఆదుకొని మీకు వచ్చినటువంటి సమస్య నుంచి కంప్లీట్గా బయటపడవేయడం జరుగుతుంది. కాబట్టి కంప్లీట్గా మీరు ఈ సమయంలో మీ స్వశక్తి కన్నా దైవ బలం మీద ఎక్కువ భారం వేసి దైవాన్ని నమ్ముకోవడం కానీ, ఏదైనా ఒక మంచి అడ్వైజర్ ద్వారా మీ కార్యక్రమాలు సాధించుకుంటే ప్రస్తుతం ఉన్నటువంటి సమస్యలు నెమ్మదిగా వాటికి అవే పరిష్కారం అయ్యే అవకాశం ఉంటుంది. ప్రధానంగా విపరీతమైనటువంటి ఆర్థిక పరమైనటువంటి సమస్యలు, రుణ బాధలు ఇబ్బంది పెడుతుంటాయి. అలాగే వివాహం ఆలస్యం అవుతూ ఉంటుంది. తొందరగా వివాహ సంబంధం కుదరదు.
వివాహం తర్వాత భార్యాభర్తల మధ్య విభేదాలు ఇవన్నీ బాగా ఎక్కువగా ఉన్నప్పుడు మీరు ఏ రోజైనా పర్లేదు, ప్రధానంగా మంగళవారం అయితే మంచిది. ఈ మంగళవారం రోజు సాధారణంగా మీకు కోతులు అంటే కోతులు, కొండముచ్చులు ఏమైనా పర్వాలేదు. మీకు కొద్దిగా దూర ప్రాంతంలో, అటవీ ప్రాంతం ఉన్నా, ఊర్లో కొద్దిగా దూరంగా ఉన్నా, వాటికి శనగపప్పుతో చేసినటువంటి శనగపప్పు బెల్లం కలిపి శనగుండలా చేస్తూ ఉంటారు. లేదంటే వేరుశెనగ ఉండలు, బెల్లం వేరుశెనగ ఉండలు, అవి సాధారణంగా ఇదో ఇంట్లో తయారు చేయటం వల్ల ఒక 3 కేజీలో, ఒక 5 కేజీలో అవి చక్కగా ఉండల్లా తయారు చేసి కొద్దిగా అటవీ ప్రాంతంలో రోడ్డు మీద అది కాకుండా కొద్దిగా రోడ్డు సైడు లేదంటే పుణ్యక్షేత్రంలో అయినా పర్వాలేదు, ఎవరికి ఇబ్బంది లేకుండా, వాటికి ఇబ్బంది లేకుండా ఇవి ఏదన్నా ఒక క్లాత్ అది పరిచి ఈ ఉండలు దూరంగా పెట్టడం వల్ల ఒకేసారి ఇంచుమించు ఒక 3 కేజీలన్నా పర్వాలేదు. ఏదన్నా ఇలాంటి విపరీతమైన ఇబ్బందులు ఉన్నప్పుడు ఏదైనా ఘనంగా చేయాలి తప్ప ఏదో 4 ఉండలు వేసాం, ఒక 3 అరటిపళ్ళు వేసాం, ఓ బెల్లం మొక్క పెట్టామంటే మాత్రం ఫలితం దక్కదు. ఎక్కువగా కొద్దిగా తృప్తిగా పెట్టినప్పుడు ఆ ఫలితం కంపల్సరీగా వస్తుంది. కానీ ఈ రెమెడీ 100కి 100 రూపాయలు ఖచ్చితంగా పనిచేసి తీరుతుంది. ఒక్కసారి మీరు ప్రయత్నం చేసి చూడండి, అది మీకు దాని ఫలితం చాలా తొందరగా అనుభవంలోకి రావడం జరుగుతుంది. అయితే మన ప్రేక్షకులకి ఒక ముఖ్య గమనిక ఏంటంటే, ఈ వారం అంటే ఈ నెలలో 29వ తారీఖు మార్చి నెల ఆదివారం రోజు హైదరాబాదులోని శ్రీ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జ్యోతిష్య మహాసభది జరగబోతుంది. అందులో ప్రముఖమైనటువంటి పుస్తక రచయితలు, ఆస్ట్రాలజర్స్ అంటే వీళ్ళ పెద్దవాళ్ళు శ్రీ మల్లాది మణిగారు, అలాగే శ్రీ నానాజీ పట్నాయక్ గారు, తర్వాత శ్రీ బంగారాయ శర్మ గారు మొదలగు ప్రముఖులు ఈ సభలో పాల్గొని వారు జ్యోతిష్యం మీద మాత్రమే ప్రసంగించడం జరుగుతూ ఉంటుంది. మీకు ఏమైనా జ్యోతిషపరమైనటువంటి సందేహాలు ఉన్నా కూడా ఆ సమయంలో మీరు తీర్చుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి వీలున్న వాళ్ళు ఆ సభకి, అంటే ఉదయం 9:30 నుంచి సాయంకాలం 5:30 మధ్యలో జరుగుతుంది. అన్ని సౌకర్యాలు, సదుపాయాలు వచ్చిన ప్రేక్షకులు ఉంటాయి. ఏ విధమైనటువంటి ప్రవేశ రుచుంగా ఏమీ ఉండదు. మీరు ఉచితంగానే ఈ సభకి విచ్చేసి జ్యోతిషపరంగా కొన్ని అమూల్యమైనటువంటి సలహాలు, సూచనలు తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఆసక్తి ఉన్నవాళ్ళు ఈ స్క్రీన్ మీద నోట్ అవుతున్నటువంటి ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకుంటే మరి మంచిది. అంటే మేము తగిన ఏర్పాట్లు చేసుకోవడానికి అవకాశంగా ఉంటుంది. కాబట్టి తప్పకుండా రిజిస్ట్రేషన్ చేసుకొని హాజరవుతారని ఆశిస్తూ స్వస్తి.